విశాఖ డ్రగ్స్ ఘటన వెనుక టీడీపీ డ్రగ్ రాకెట్ హస్తముందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ. సంజయ్ ఆక్వాతో టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయన్నారు. సంజయ్ ఆక్వా సీఈఓ కోటయ్య చౌదరికి, బాబు పురంధరేశ్వరి కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నాయంటున్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. విశాఖ కేంద్రంగా పట్టుబడిన 25,000 కేజీల డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ నేతల పేర్లు బలంగా అనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వైసీపీ మహిళా సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, 1-2 కాదు, కంటైనర్లో బ్రెజిల్ నుంచి వస్తున్నాయి. అందులో బీజేపీ నేతకు సంబంధించినటువంటి పురంధేశ్వరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు బలంగా అనిపిస్తున్నాయి. కోటయ్య చౌదరి దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తుంది. ఎలా చూస్తారు కేసు? ఇది చాలా సంచలనం కలిగించేటటువంటి విషయం. ఇది చిన్న కేసు కాదు. దాదాపు 25,000 కిలోల డ్రగ్స్కు సంబంధించి పట్టుబడినటువంటిది. అది కూడా ఆక్వా ఫీడ్ పేరుతోటి అందులో కలిసి ఈ కొకైన్ని మొత్తం కూడా ఇవాళ దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత భారీగా ఒక కంటైనర్ నిండా ఈ సరుకు దిగుమతి అవ్వడం వెనుక ఉన్నటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతల కుటుంబాలకి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళ బంధువులు, దాదాపు వియ్యంకుల టైపు కొడుకుల స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నడుపుతున్నటువంటి వాళ్లే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కంపెనీ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ అనేటటువంటి కంపెనీ పేరుతోటి ఇది ఈ రోజున ఇక్కడ విశాఖ పోర్టుకి కంటైనర్ రావడం, దాన్ని ఇంటర్పోల్ సహాయంతో సిబిఐ అధికారులు దాన్ని పట్టుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంత జరిగితే ఈ రోజున ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో కీలకమైనటువంటి సీఈఓ కానివ్వండి, ఎండీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి దగ్గుపాటి కుటుంబానికి చాలా దగ్గర బంధువులు. దగ్గుపాటి పురంధరేశ్వరి గారి వారి అబ్బాయి కూడా ఇందులో ఈ కంపెనీలో ఒక భాగస్వామి. మరి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వైజాగ్ ఎంపీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి కంపెనీని ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ అనేటటువంటిది దిగుమతి చేసుకోవడం, పైగా మేము ఏదో ఆక్వా ఫీడ్ని మాత్రమే దిగుమతి చేసుకున్నాము, ఇది ఎలా వచ్చిందో తెలీదు అనేటటువంటిది ఇది ఒక బుకాయింపు. నిన్న అంటే ఏది జరిగినా సరే, ఈ రాష్ట్రంలో ఏది జరిగినా, ప్రధానంగా విశాఖ బ్రాండ్ని దెబ్బతీయడానికి ఏది జరిగినా కూడా, అక్కడ చిన్న అల్లరి జరిగినా లేకపోతే ఒక దొమ్మి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటగట్టేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే చేస్తుంది. నిన్న కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కంపెనీ దిగుమతి చేసుకుని ఇంత పెద్ద ఎత్తున పట్టుబడిన తర్వాత, ఇంత డ్రగ్స్లో ఇరుక్కున్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి ప్రయత్నం చేశారు, అడ్డుకుంటున్నారు ఈ ప్రభుత్వం తరపున కొంతమంది వ్యక్తులు అనేటటువంటి ఈరోజు ఈనాడు బ్యానర్ ఐటమ్గా వేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలే అడ్డుకుంటున్నారు, తనిఖీలు జరగకుండా అనేటటువంటిది ఒక తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని పట్టుకుని ఇవాళ చంద్రబాబు గారు, లోకేష్ మాటల్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకి కేంద్రమైపోయింది అది ఇదని చెప్పి ఆయన కూడా చాలా ప్రలాపనగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే దొంగ అని అరిచినట్లుగా కేసులో ఇరుక్కున్నటువంటిది, కేసులో ఉన్నటువంటిది సూత్రధారులు, పాత్రధారులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, దగ్గుపాటి వారి కుటుంబ సభ్యులు, నారా వారి కుటుంబ సభ్యులు, నందమూరి వారి కుటుంబ సభ్యులు, ఇంతమంది ఈ 3 కుటుంబాలకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు నడుపుతున్నటువంటి ఈ కంపెనీ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటూ పట్టుబడిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ ఎదురుదాడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది, అంటే వీళ్ళు నమ్ముకున్నారు ఒక అబద్ధాన్ని బట్టకాల్చి మీద వేసేస్తే సరిపోతుంది అనేటటువంటి సూత్రం మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తోంది. కనుక ఈ అబద్ధాన్ని ప్రచారం చేయాలి, దీన్ని వైసీపీకి అంటగట్టాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేశారు. ఇది సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుదీర్ఘ సాగర్ తీరాన్ని పోర్టుల ద్వారా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం చూస్తుంటే, ప్రతిపక్ష పార్టీ మాత్రం ఆ పోర్టుల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడినటువంటి 25,000 కేజీల డ్రగ్స్కి సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వారెవరు కూడా ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరిగి తీరాలి, నిందితులకు శిక్ష పడాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. వీడియో సంతోష్తో అమర్ సాక్షి టీవీ విజయవాడ.